రంగారెడ్డి యోగాశ్రమంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని గ్రహించిన అమర్ గ్యాంగ్ తెలివిగా వల విసిరింది. అనారోగ్యంగా ఉందంటూ ఇద్దరు మహిళలు ఆశ్రమంలో చేరారు. నెమ్మదిగా రంగారెడ్డితో సన్నిహిత్యం పెంచుకున్నారు. క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి యోగా గురుని 6 కోటి డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వడంతో ఈసారి 2 కోట్లు డిమాండ్ చేశారు. వాళ్ళ 5గురిని అరెస్ట్ చేశారు. చేవేళ్లలోని రంగారెడ్డి యోగాశ్రమంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని గ్రహించిన అమర్ గ్యాంగ్ తెలివిగా వల విసిరింది. అనారోగ్యంగా ఉందంటూ ఇద్దరు మహిళలు ఆశ్రమంలో చేరారు. నెమ్మదిగా రంగారెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి యోగా గురుని 6 కోటి డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వడంతో ఈసారి 2 కోట్లు డిమాండ్ చేశారు. వాళ్ళ 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. చేవేళ్లలోని రంగారెడ్డి యోగాశ్రమంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయంటూ గ్రహించిన అమర్ గ్యాంగ్ తెలివిగా వల విసిరి ఈ ట్రాప్ కు పూనుకుంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అమర్ గ్యాంగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా చెవేళ్లలో హనీ ట్రాప్ కు సంబంధించి మొత్తం తొలుగా కూడా రంగారెడ్డి అనే యోగా గురువు హనీ ట్రాప్ కు గురయ్యారన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తొలుగా అయితే యోగా గురువు ఎవరైతే ఉంటారో ఈయన దగ్గర భారీ మొత్తంలో అయితే మొత్తం తొలుగా అమౌంట్ ఉందని తెలుసుకున్నటువంటి కొంతమంది దుండగులు ఈయన పైన హనీ ట్రాప్ చేయడానికి మొత్తం తొలుగా కూడా పక్కా పథకం ప్రకారమే ప్లాన్ చేశారు. చెవేళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి మిట్ట వెంకటరెడ్డి అనే ఇతని దగ్గర రంగారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న అయితే అమర్ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అమర్ గ్యాంగ్ ఒక పథకం ప్రకారం ఒక స్కెచ్ వేశారు. ఒక హనీ ట్రాప్ చేసేసి ఈయన దగ్గర ఉన్నటువంటి డబ్బులను లాగాలనే ఉద్దేశంతో మొత్తం కూడా ఈ యొక్క ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు మహిళలతో రంగారెడ్డిని హనీ ట్రాప్ చేసి వల విసరడం జరిగింది. ఆ యొక్క మహిళలు అయితే పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగానే ఆ మహిళలు కూడా హనీ ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అనారోగ్య సమస్యల పేరుతో రంగారెడ్డి యోగాశ్రమంలో చేరినటువంటి ఈ యొక్క ఇద్దరు మహిళలు కొద్ది రోజులు రంగారెడ్డితో క్లోజ్ గా మూవ్ అయ్యి ఇద్దరు మహిళలు కూడా క్లోజ్ గా మూవ్ కావడం అయితే ఈ యొక్క హనీ ట్రాప్ ని గమనించకపోయి ఈ యొక్క రంగారెడ్డి మొత్తం తొలుగా కూడా వీడ వలలో పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం తొలుగా అయితే వాళ్ళు వచ్చిందే ఈయనని ట్రాప్ చేయడానికి కాబట్టి వాళ్ళు అదే పని మీద ఉన్న ఆ విషయాన్ని తెలుసుకోలేకపోవడం చేత రంగారెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలను చూసి బ్లాక్ మెయిల్ చేయించారు. మొత్తం తొలుగా వీళ్ళు ఆయనతో కలిసి ఉన్నప్పుడు అయితే క్లోజ్ గా ఉన్నప్పుడు కొన్ని ఫోటోలను కూడా తెలియకుండా తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోలని వీడియోలను కూడా అయితే నెట్టింట్లో అప్లోడ్ చేస్తాము, పబ్లిక్ స్టేట్ చేస్తామంటూ కూడా అయితే భయపెట్టించడం జరిగింది. అయితే వీడియోలు పబ్లిక్ లో చేస్తే తన ఉన్నటువంటి పేరు కూడా మొత్తం తొలగా పోతుంది అంటూ అయితే ఆయన భయంతో మొత్తం తొలగా మొదట 50 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. అయితే డిమాండ్ చేసిన వెంటనే ఈ యొక్క అయితే అమర్ గ్యాంగ్ కు మొత్తం తొలగా ఈ యొక్క 50 లక్షలని అయితే పంపించడం జరిగింది. అదేవిధంగా 50 లక్షల చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 50 లక్షల చెక్కులను తీసుకొని అంతటితో ఆగకుండా అవి కాకుండా మరో 2 కోట్ల డబ్బులు ఇవ్వాలని రంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి అమర్ గ్యాంగ్ భయపెట్టించడం కూడా జరిగింది. ఈ యొక్క భయపెట్టడం చేత 2 కోట్లు ఇవ్వలేని పరిస్థితి లోపల మొత్తం తొలగా అయితే గోల్కొండ పోలీసులకు అయితే రంగారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినట్టు ఈ యొక్క ఈ రోజు 2 కోట్లు ఇస్తానని గోల్కొండకు అమర్నాథ్ అండ్ గ్యాంగ్ ను అయితే రంగారెడ్డి పిలిపించడం జరిగింది. పోలీసులు చెప్పినట్టుగానే అయితే ఈ యొక్క గ్యాంగ్ ఏ విధంగా అయితే స్కెచ్ చేసిందో అయితే పోలీసులు కూడా అదే విధంగా ఒక స్కెచ్ చేసేసి రంగారెడ్డి ద్వారా మొత్తం తొలుగా ఈ యొక్క అమర్ గ్యాంగ్ ను గోల్కొండ పోలీస్ కు రప్పించారు. రప్పించిన వెంటనే తొలుగా అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజని ఈ యొక్క 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ హనీ ట్రాప్ కు సంబంధించినటువంటి మొత్తం భాగవతం బయట పెట్టారు. వీళ్ళు ఇంకా ఎంతమందికి ఈ విధంగా హనీ ట్రాప్ చేశారు, హనీ ట్రాప్ ద్వారా ఎంత సంపాదించారు, ఎంతమందిని మోసం చేశారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళ సెల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. సెల్ ఫోన్ లో కూడా మొత్తం తొలుగా దానికి సంబంధించినటువంటి డేటా ఎవరెవరికి పోయి ఫోన్లు చేశారు, వీళ్ళు ఎంతమంది దగ్గర
హనీ ట్రాప్ చేసేసి డబ్బున్న నేతలనే వ్యాపారస్తులనే ఈ విధంగా వీళ్ళు హనీ ట్రాప్ కు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హనీ ట్రాప్ చేయాలనే ఆలోచన వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేయమన్నారు, దానికి మొత్తం పాత్రదారులు సూత్రధారులు ఎవరు, ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని కూడా మొత్తం కొలగా పోలీసులు కూపిలాగే పని లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే అసలు ఈ హనీ ట్రాప్ విషయం అసలు వెలుగులోకి ఎలా వచ్చింది? రంగారెడ్డి కంప్లైంట్ ఇచ్చారా? ఎస్, అయితే రంగారెడ్డికి ఈ యొక్క అతని ఫోన్ నెంబర్ ద్వారా అయితే వీళ్ళు క్లోజ్ గా ఉన్నటువంటి దృశ్యాలను పంపించడం జరిగింది. ఇవి ప్రైవేట్ గా ఉన్నటువంటి కొన్ని వీడియోలను కూడా అయితే పబ్లిష్ చేస్తామంటూ కూడా భయపెట్టడం జరిగింది. మొత్తం ఆన్లైన్ లో పెడతామంటూ కూడా అయితే భయపెట్టడం జరిగింది. అప్పటికే 50 లక్షలు డిమాండ్ చేశారు. 50 లక్షలు డిమాండ్ చేసిన తర్వాత అయితే చెక్కులను ఇవ్వడం జరిగింది. చెక్కులను కూడా తీసుకోవడం, ఆ మహిళలకు చెక్కులను ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా ఇతని దగ్గర భారీగా డబ్బు ఉందనే కోణం లోపల అత్యాశకు పోయినటువంటి ఈ యొక్క అమర్ గ్యాంగ్ ఏం చేసిందంటే మొత్తం కూడా 2 కోట్లు డిమాండ్ చేసేయడంతో ఈయనకు మొత్తం అయితే అనుమానం కలిగిన వెంటనే గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. ఆ పోలీసులు కూడా పక్క పథకం ప్రకారమే వీళ్ళు ఏ విధంగా అయితే హనీ ట్రాప్ చేశారో పోలీసు ఒక పథకం వేశారు. పథకం వేసేసి ఈ అమర్ గ్యాంగ్ ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉన్నారో అయితే 2 కోట్లు డిమాండ్ చేయగా మొత్తం గోల్కొండ సమీపంలోకి వస్తే ఆ 2 కోట్లు ఇస్తానని అయితే పోలీసులు ఫోన్ చేయించారు. ఫోన్ చేయించిన వెంటనే అది నమ్మేసి అయితే ఈ 2 కోట్ల ఆశకు పోయేసి ఇక 50 లక్షలతో సరిపెట్టుకోకుండా 2 కోట్లు వస్తున్నాయి కదా అనే ఆశతోని మళ్ళీ వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు రావడం చేత పోలీసులు పక్క పథకం ప్రకారం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఎంతమంది దగ్గర ఈ విధంగా హనీ ట్రాప్ కు గురి చేశారు, ఎన్ని రోజుల నుంచి ఈయనని ఏ విధంగా చేశారు, ఆ ఆశ్రమంలో వీళ్ళని ఏ విధంగా వచ్చారు, వీళ్ళు ఏ విధంగా మాట కలిపారు, ఏ విధంగా క్లోజ్ గా మూవ్ అయ్యారు, అక్కడ రావడానికి కారణం ఎవరు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, అయితే ఈ హనీ ట్రాప్ చేసిన అమర్ గ్యాంగ్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 5గురే ఉన్నారా? వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా? ప్రస్తుతం అయితే వీళ్ళు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 2 మహిళలు ఉన్నారు. ఈ 2 మహిళలే రంగారెడ్డితో పాటు చాలా క్లోజ్ గా చనువుగా ఉండేసి నటించేసి ఆ యొక్క ఫోటోలు వీడియోలు తీసుకోవడం జరిగింది. కాబట్టి పర్సనల్ వీడియోలను కూడా మేము క్లోజ్ గా ఉన్న వీడియోలను బయటికి షేర్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక అమర్ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు, అయితే చెవెళ్ల కేంద్రంగా జరిగినటువంటి దాంట్లో ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ట్రాప్ చేశారు, అయితే ఏ విధంగా ట్రాప్ చేశారు, ఈ యొక్క ట్రాప్ లోకి ఈ యొక్క రంగారెడ్డి ఏ విధంగా పడ్డాడు అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అయితే ఆ రంగారెడ్డి ఆశ్రమం నడిపిస్తున్న క్రమం లోపల ఆ యొక్క హనీ ట్రాప్ వలన మొత్తం తొలగా ఆ ఫోటోలు కూడా బయటకు వస్తే తనకు ఉన్నటువంటి పరువు పోతుందనే భయంతో 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే మరి కాస్త డిమాండ్ చేసే లోపలే డౌట్ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ 5 మందే ఉన్నారా, ఇంకా ఈ 5 మందికి ఇంకెవరైనా ఉన్నారా, ఈ దానిలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ప్రధానంగా ఈ యొక్క హనీ ట్రాప్ చేయడం అని ఆలోచన ఎవరికి వచ్చింది, ఇంకా ఎక్కడ చేశారు, వీళ్ళు ఇక్కడే చేశారా, ఇంకా ఇతర రాష్ట్రాలకు వీళ్ళకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణత, 2 మహిళలు యోగాశ్రమంలో చేరి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది, దీనికి సంబంధించి ఎన్ని రోజులుగా ఈ పథకాన్ని రచించారు? ఎస్, అయితే పోలీసుల నుంచి వివరాలు కూడా అయితే తెలియాల్సి ఉంది. మొత్తం తొలగా అయితే వీళ్ళు ఆశ్రమంలో చేరినప్పటి నుండే మొదటి నుంచే వీళ్ళు పక్కగా రిస్క్ నిర్వహించారు. అదే ముందుగా రికి నిర్వహించారు. ఈయన ఎక్కడ లొంగుతాడు అనే ఉద్దేశంతో రికి నిర్వహించారు. ఆయన పైన మొత్తం స్టడీ చేసిన తర్వాతనే ఈ మహిళలని అక్కడ ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని ప్రవేశపెట్టేసి ఏ విధంగా మూవ్ కావాలి, ఆయనతో ఏ విధంగా ఉండాలి అనేతో మొత్తం తొలగా పక్క ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మహిళలకు. అదే విధంగా వాళ్ళు మసులుకున్నారు. అదే విధంగా మసులుకొని ఎక్కడ ఏ సమయంలో ఫోటోలు తీసుకోవాలనో కూడా మొత్తం టోల్గా ఈ గ్యాంగ్ ఒక స్కెచ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ మొత్తం ప్లాన్ మొత్తం కూడా అక్కడ వర్కౌట్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్లాన్ వర్కౌట్ అయిన తర్వాత 50 లక్షలు వచ్చిన తర్వాత అంతతో సంతోషపడకుండా ఇంకా అధిక మొత్తంలో డబ్బు వస్తుంది కదా అనే ఉద్దేశంతో దురుద్దేశానికి పోయేసి ఆ 2 కోట్లు అడగడం జరిగింది. ఆ 2 కోట్లు అడగడం వల్లనే ఆ ప్రాబ్లం మొత్తం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క రంగారెడ్డికి డౌట్ రావడం జరిగింది. డౌట్ వచ్చిన వెంటనే ఆ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను ఆశ్రయించితే పోలీసు తమదైన శైలిలో మొత్తం తొలగా ఈ యొక్క కేసుని డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే ఈ అమర్ గ్యాంగ్ చేతిలో ఈ హనీ ట్రాప్ కి సంబంధించి రంగారెడ్డితో పాటు ఇంకెవరైనా చిక్కుకున్నారా? ఇంకెవరైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అయితే పోలీసులు కూడా ఇప్పుడే చెప్తున్నారు. అయితే హనీ ట్రాప్ కు సంబంధించి ఇంకేదైనా వీళ్ళపైన అమర్ గ్యాంగ్ కు సంబంధించినటువంటి ఆ యొక్క దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేందుకు వాటిని పోలీసులు కూడా మొత్తం గా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎవరైనా ఇంకా హనీ ట్రాప్ కు గురైతే అమర్ గ్యాంగ్ నుంచి ఈ విధంగా హనీ ట్రాప్ కు గురైతే లేదా ఈ మహిళల నుంచి ఎవరైనా
హనీ ట్రాప్ కు గురైతే పోలీసులను సంపాదించాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా వీళ్ళని ఆరా తీస్తున్నారు. వీళ్ళకి ఈ యొక్క నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఎంతమందిని హనీ ట్రాప్ చేశారా అనే కోణం లోపల కూడా వీళ్ళని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ నుండి ఇంకా ఆ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆ యొక్క 50 లక్షల చెక్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా దాన్ని యూజ్ చేశారు, ఎట్లా వాడుకున్నారు, ఈయన 50 లక్షల చెక్ ఎక్కడ ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అయితే ఇక ఫోటోలను కూడా మొత్తం త్వరగా చూస్తున్నారు. వీళ్ళ యొక్క సెల్ ఫోన్లను కూడా తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఎంతమందితో ఈ విధంగా హనీ ట్రాప్ చేశారు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ లిస్ట్ ప్రకారం కూడా ఎంతమందికి ఫోన్లు చేశారు, ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క భాగవతం జరిగింది, ఇది ఒక్కటే హనీ ట్రాప్ జరిగిందా లేకుంటే ఇంకా ఏదైనా హనీ ట్రాప్ జరిగాయనే కోణం లోపల కూడా ఆలోచన చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.